ఎనిమిది శివుడైనప్పుడు శివుణ్ణి చూడాలి అని అనుకున్నవాడికి, శివోపాసన చెయ్యాలి అనుకున్నవాడికి ఈ పృథివీ అంతా పరమేశ్వరుడే. అందుకే ఒకానొకప్పుడు ఈ దేశంలో ఒక ఆచారం ఉండేది. ఈ మట్టిని కాల్చి ఇల్లు కట్టేవారు కాదు. మట్టిని కాల్చడం పరమ దోషభూయిష్టమైనటువంటి విశేషంగా వేదంలో నిర్ణయింపబడింది. మట్టిని కాల్చినట్టయితే అటువంటి ఇంట్లో నివాసం చేయడం అన్నది అలవాటైపోతే దేవతల యొక్క ఆగ్రహానికి, శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు అని. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు నివాసమున్నా కూడా తాటాకుల పందిరి వంటి వాటిలో ఉండేవారు తప్ప ఈ సిమెంటుతో నిర్మాణం చేసినటువంటి ఇంట్లలో ఆయన ఉండేవారు కాదు. ఎందుచేత అంటే పృథివీ శివస్వరూపం. శివస్వరూపమైనటువంటి పృథివిని కాల్చడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే పృథివిని కాల్చడం అనేటటువంటి సిద్ధాంతానికి ఈ దేశం చాలా కాలం దూరంగా ఉంది. తరువాతి కాలంలో పృథివిని కాల్చడం అనేటటువంటి అలవాటు ఒకటి బయలుదేరింది.